అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే SA1 తెలుగు 9th క్లాస్కి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి టోటల్ ఆన్సర్ షీటు లాస్ట్ ఇయర్ 2023లో ఇచ్చిన SA1 మోడల్ క్వశ్చన్ పేపర్ ఇది. దానికి ఆన్సర్స్ ధర్మబోధ పాఠ్యభాగ కవిని గురించి రాయండి అని క్వశ్చన్ ఇచ్చినారు. తర్వాత నెక్స్ట్ నేను స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న కథా ప్రక్రియను గురించి రాయండి. కథా ప్రక్రియ గురించి రాయాల 2 మార్క్స్కి ఇవన్నీ ఇచ్చేది. తర్వాత నెక్స్ట్ కొండా వెంకటప్పయ్య గారి స్వభావం గురించి రాయండి. తర్వాత నెక్స్ట్ క్రింది ప్రశ్నలకు 8 లేదా 10 వాక్యాల్లో జవాబులు రాయండి. క్వశ్చన్ నెంబర్ 4లో 1వ అసమానతకు తావులేని సమాజం కోసం మనం ఏం చేయాలో వివరించండి. కులం, డబ్బు, మతం, ప్రాంతం, భాష, హోదా ఇవన్నీ లేకున్నప్పుడే సమసమాజం అనేది ఏర్పడుతుంది. అవన్నీ అధిగమించి జీవించేలాగా చేయాలా. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్. తర్వాత ఆత్మకథ పాఠ్యభాగంలో కవి వెలువరించిన బాధామయ జీవితాన్ని మీ మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నానా, అర్థమవుతుందా? ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత 5 కడప కోటిరెడ్డి గారి బాల్యం విద్యాభ్యాసం గురించి రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ స్వాతంత్ర పోరాటంలో న్యాపరి సుబ్బారావు గారు నిర్వహించిన పాత్రను గురించి రాయండి. ఇది కంటిన్యూషన్ అమ్మ, అర్థమవుతుందా? ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ వర్షం కురిసినప్పుడు మీరు పొందిన అనుభూతిని వర్ణిస్తూ మిత్రునికి లేఖ రూపంలో రాయండి. ఫస్ట్ ఊరి పేరు, తేదీ, తర్వాత మీ మిత్రుని పేరు, చెప్పాలనుకున్న అంశము. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను, అర్థమవుతుంది. తర్వాత ఇట్లు అని రాసి మీ పేరు రాయాల. చిరునామా అంటే మీ మిత్రుని యొక్క అడ్రస్. ఆ చిరునామా రాస్తేనే వాళ్ళ యొక్క ఊరికి, వాళ్ళ అడ్రస్కి ఆ ఉత్తరం చేరుతుంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదున్నాను. ధన్యవాదాలు.